ఇందులోని పాత్రలు మరియు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. మా జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. రే బండి బాగా స్పీడ్ నడుపుతూ ఒకవేళ కింద పడ్డావనుకో 32 పళ్ళు కింద పడితే మూతి పొగలు అవుతాయి. జాగ్రత్త తమ్మే. రైట్ రైట్. ఇన్ని రోజుల నుంచి వాడింది ఆయన అంటేనే పడ్డా. అరే మన దోస్తులు అడ్డ మీద కూర్చుంటారు కదా, అక్కడ కూర్చున్నాం పారా మరి. అరే మన వాళ్ళు అందరు ఎక్కడున్నారా? ఆందివేరా? ఏందిరా ఆందివేడదేరా? వస్తున్నారని అర్థం రా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమైందిరా చెట్టును మొత్తం అలా చూస్తున్నావు? ఎందుకో ఈ చెట్టు ఎక్కువ ముట్టేసిందిరా నాకు. చెట్టు ఎక్కువ నీతో అవుతుందా? అలా నీతోనే రారా. చల్ చిన్న ఉన్నాడు మస్తు ఎక్కినాం రా మేము చెట్లు. సరే పెట్టి కూడా కావారా? కడదాం పడరా. ఎంతెంతరా? 500 1000 కడదాం పడరా. సరే పడరా. ఇంత పెద్ద చెట్టు అసలు ఇది ఎక్కుతాడా? నాకు డౌట్. ఎట్లయినా ఎక్కాలి, 2000 రూపాయలు సంపాదించుకోవాలి. తమ్ముడు ఇక్కడ ఏం చేస్తున్నారు? అన్న ఈ చెట్టు వీకో మా ఇంటికాడ పెట్టుకుందాం. అదే నీ ముఖం చూస్తేనే ఓరచన కడుతుంది, కానీ ఇప్పుడు నిజం చెప్పు అన్న. వీళ్ళిద్దరు బెట్టు కట్టుకురు అన్న. చెట్టు ఎక్కమా ఎక్కలేమా అందుకే నిలబడు. కరోనా వచ్చింది అందరు ఇండలేమంటే మీరు చెట్ల కాడికి వచ్చి ఆ చెట్లు ఎక్కుదాం ఈ చెట్టు ఎక్కుదామంటారా? ఒకవేళ కింద పడ్డావనుకో నడు మీరు హాస్పిటల్ కూర్చుంటావు. జాగ్రత్త. అరే అది తీరు ఆయన కూడా మన గురించి చెప్పింది కదా. చల్ పెట్టంటే పెట్టే, నేను చెట్టు ఎక్కి తిరుగుతా అంతే. ఇష్టం దెబ్బలు తాకుతాయి మరి. నేను చాలా సార్లు చెట్టు ఎక్కిండ్రా, నాకు తెలియదు అనుకున్నావా? అది వేరేదిరా. అంతలేదు, నేను చాలా చెట్లు ఎక్కిండ్రా. అమ్మ బాబాయ్ ఓవర్ యాక్షన్ చేయకరా. ఇకపోతే అయిపోయారా? నేను చెప్తా అంటే కింద పడ్డావు. అరే నేను ఆయన అంటేనే పడ్డారా. నీకు ఎక్కరాకరా ఆయన చెప్తూ. అరే మస్తు చెట్లు ఎక్కిండ్రా. సరేనా 2000 ఎప్పుడు ఇస్తారా మరి? అరే నా హాస్పిటల్ ఖర్చు అయిపోతుంది తీరదంటే. నికృష్టుడా, దరిద్రుడా. నరేష్ ఏం చేస్తున్నావురా? కనబడతలేదా? అట్లాగారా ఏం చేస్తున్నావు అని? ఏం చేస్తాం రా, కరోనా వచ్చింది. ఈ పాటకు దూసుడే ఉన్నది. ఒక గిరాకీ ఏం చేయాలి? హలో హలో
చెప్పండి. నరేషే. ఉంది, వస్తామండి. వెమ్లవాడకు 5,000 అవుతాయి. 5,000 అవుతాయి. 3 రోజులా? ఎంతమంది? 10 మంది. సరే, ఓకే, వస్తామండి. ఎక్కడ? అబ్బా తినేసి కూడా అత్తడుగా. ఏం బాబా ఏం చేస్తున్నావు? కిరాయి పోతున్నా. ఎంత కిరాయి? ఏడికి? 5,000 వెమ్లవాడ. 5,000? 5,000. రైట్, 5,000. హలో, చెప్పన్నా. ఎందుకన్నా? ఎవరు వస్తున్నారు? అమ్మ నా కొంపు ముంచింది కదరా ఈడు. దినేష్ గారు వచ్చింది కొంపు ముంచింది. నేను చెప్పలేనురా అత్తడు వాడని. హలో, ఎవరు? సార్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. అవునా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఎప్పుడు రమ్మంటారు సార్? మరి రేపు జాయిన్ అవ్వమంటారా? ఓకే సార్, కన్ఫర్మ్ వస్తుంది సార్. రేపు మార్నింగ్ 9 గంటలకు సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. చాలా కాంగ్రెస్ అన్న, చాలా కాంగ్రెస్ అన్నా. నువ్వు జాబ్ వచ్చింది కదా, రేపు మాత్రం జాబ్కి వెళ్ళేటప్పుడు ఒక్క దృష్టిలో మాత్రం పడకు. వాడు తినేసాడు. అరే అవునరా, కరెక్ట్ రా. ఆ దృష్టిలో మాత్రం పడకన్నా, వాడు చెప్పినట్టు జరుగుతుంది అందరికి. వాళ్ళ దృష్టిలో మాత్రం పడదు. నీకు జాబ్ వచ్చిందా? నీకు జాబ్ వచ్చిందంటే అడిగి ఆడికాడి కొరిచినట్టే. బాబు సార్ చెప్పండి సార్. ఎక్కడున్నావు? సార్ గేట్ దగ్గరికి వచ్చింది సార్. గేట్ ముంగటే ఉంది సార్. 2 నిమిషాలు మేము ముంగట ఉంటాం. వద్దమ్మా, రాకు ఇక. నువ్వు అక్కడే వెళ్ళిపో. నేను జాబ్ క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ నట్టే అయిందిరా. వద్దులే, వేరే జాబ్ చూసుకో. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం వేకెన్సీ లేదు. ఉంటే చెప్తాను రే మళ్ళీ. ప్రపంచంలో నమ్మకాలతో పాటు మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక వ్యక్తి మన మంచి కోసం చెప్పినా కానీ మన జీవితంలో జరిగిన పరిణామాలను బట్టి ఆ వ్యక్తి చెప్పితేనే ఇది జరిగింది అని తప్పుడు అభిప్రాయంలోకి వెళ్ళిపోతుంటాము. కాబట్టి ఇప్పటికైనా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాము.